Hi, welcome to Rohit's Academy. I am Satyanarayana Ade, author for Science and Technology for Telugu Academy, Hyderabad since 2016 and faculty for TSAT in General Science and Science and Technology since 2015. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇంకా మనకు 2 months ఆఫ్ టైం అనేది ముందు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ కోణంలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే కంప్లీట్గా 150 మార్కుల సిలబస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో ఆస్పిరెంట్స్కి ఎన్నో డౌట్స్ ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ 2 monthsలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీని మాస్టర్ చేయగలమా, అంటే ఒక జాబ్ని సెక్యూర్ చేసేటటువంటి క్రమంలో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీకి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉన్నటువంటి డెప్త్ లెవెల్స్ దృష్ట్యా మన యొక్క స్ట్రాటజీస్, ప్రిపరేషన్ టెక్నిక్స్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, ఈ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, 1000 కిలోమీటర్ల ప్రయాణమైన, 1000 అడుగుల ప్రయాణమైన ఫస్ట్ ఒక అడుగుతోటే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. మరి సరిపోతుందా లేదనేటటువంటి డైలమాని పక్కన పెట్టేసి మన వంతు ప్రయత్నం మనం చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే. ఎక్కడ ఆగవలసినటువంటి అవసరం లేదు, ఆగకూడదు కూడా. మరి అలాంటి సందర్భంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఈ 2 నెలల్లో కంప్లీట్ చేయడానికి రోహిత్స్ అకాడమీ తరఫు నుంచి మనమేం చేయబోతున్నాం, అదేవిధంగా ఆస్పిరెంట్స్గా మీరేం చేయాల్సి వస్తుంది, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే వెరీ రీసెంట్గా తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అదే రకంగా చూసుకుంటే మనకు ఈ గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్స్ అన్నీ కూడా సాధారణంగా యూపీఎస్సి లెవెల్లో ఉండేటటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్ని ఇవి ఫాలో అవుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా గ్రూప్స్ స్థాయి పరీక్షల కోసము మరి యూపీఎస్సికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ని కానివ్వండి, మెయిన్స్ ఎగ్జామ్స్ని కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి సిలబస్ కవరేజీతో పాటుగా క్వశ్చన్స్ ప్యాటర్న్స్ని కూడా అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి ఏపీపీఎస్సి కండక్ట్ చేయబోయేటటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎస్ఎన్డిటి పేపర్ యొక్క సరళి ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది, దానికి మనము ధీటైనటువంటి సమాధానాలు రాసేటటువంటి క్రమంలో మనము ఏ విధంగా మనల్ని మనము డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వీటి గురించి కొంత మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది మనకు తెలంగాణ టిఎస్పిఎస్సి నిర్వహించేటటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి అభ్యర్థుల కోసము అందించినటువంటి ఒక సపోర్టివ్ మెటీరియల్, ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్గా మనం చూస్తూ ఉన్నాం. తెలుగు అకాడమీ నుంచి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది, ఎక్స్క్లూజివ్లీ యూస్ఫుల్ ఫర్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఎన్టీ ఆస్పిరెంట్స్. ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూసినా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినా, సిలబస్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్ కానివ్వండి, సిలబస్ యొక్క స్కోప్ కానివ్వండి, దాదాపుగా సిమిలర్గా ఉంటున్నటువంటి పరిస్థితులు. అఫ్కోర్స్ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ వెయిటేజ్ని కనుక మనం చూస్తే 200 మార్క్స్కి సపోర్ట్ చేసేటటువంటి బుక్గా దీన్ని ఆస్పిరెంట్స్ ముందుకు తీసుకొని రావడం అనేది జరిగింది. దీంట్లో నేను కూడా వన్ ఆఫ్ ద ఆథర్గా వర్క్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ తెలుగు అకాడమీకి వర్క్ చేసేటటువంటి సందర్భంలో నాది 2016 నుంచి 2016 నుంచి వారితో అసోసియేట్ అవుతున్నటువంటి పరిస్థితులు, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటట్లుగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూమరస్ బుక్స్ పబ్లిష్ చేయడం అనేది జరిగింది. మరి ఆ సందర్భంలో అక్కడ మనము సిలబస్ని కావచ్చు, సబ్జెక్టుని కావచ్చు, చూసినటువంటి విధానాలన్నీ కూడా నేను వాటిని మిక్స్ చేసి మీ ముందు రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా అందించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్పిరెంట్స్ కోసం కంప్లీట్ సిలబస్ 150 మార్కులకు గాను ప్రతి ఒక్క టాపిక్ని పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇవి మనకు జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వెయిటేజ్ పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితులలో మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటటువంటి విషయాలు తెలవాల్సి వస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ సోర్సెస్లలో మనకు
థౌజండ్స్ ఆఫ్ పేజెస్ మెటీరియల్ అనేది అందుబాటులో ఉంది. మరి దాన్ని మనము ఎంత కన్సైన్ చేసి చదవాల్సి వస్తుంది, ఏమి చదవాలో తెలవాల్సి వస్తుంది, ఏమి చదవకూడదో కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఆఫ్ మెటీరియల్ ఉన్నప్పుడు వాటిని మనము గుడ్డిగా చదువుకుంటూ వెళ్తున్నట్లయితే మన టైం కూడా కిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, టైం వేస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మనమేమి పిహెచ్డి చేయడానికి లేము ఇక్కడ, జస్ట్ మన యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని ప్రెజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అఫ్ కోర్స్ మీరు జాబ్ క్రాక్ చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ని పిహెచ్డి లెవెల్ వరకు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే మీరు చేసుకోవచ్చు. కానీ ఆ ఇంట్రెస్ట్ని కూడా మీలో క్రియేట్ చేసేటటువంటి బాధ్యతను మేము ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సబ్జెక్టు ఏదైనా సరే మనకు 2 పర్స్పెక్టివ్స్లలో మాత్రమే ఆ సబ్జెక్టుతో మనకు ఒక బాండింగ్ ఏర్పడేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఏంటి అంటే మనకు ఇంట్రెస్ట్ అన్నా ఉండాలి, రైట్, దానితో యూజ్ అన్నా ఉండాలి. ఈ రెండింట్లలో ఏది మిస్ అయినా కూడా సబ్జెక్టుతో మనకు బాండింగ్ అనేది ఉండదండి. మరి ఈ సందర్భంలో చూడండి, యూజ్ ఉందా అంటే 100% యూజ్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీని తీసి పక్కకు పెడదామా, జాబ్ కోల్పోయేటటువంటి పరిస్థితి డెఫినెట్గా వస్తుంది. అంటే దాని అర్థం సైన్స్ అండ్ టెక్నాలజీతో మనం ఎంత అసోసియేట్ అయితే అది మనకు జాబ్ సెక్యూరింగ్ పర్పస్లో ఎక్కువగా హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి కావాల్సినటువంటి మరొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే దాన్నే మనము ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాం. అంటే సబ్జెక్టు మాదిరిగానో ఇది కేవలం మార్కులు రావాల్సినటువంటి ఒక పదార్థంగానో మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని ఎంత ఇంట్రెస్ట్తో చదివితే మనకు అంత ఎక్కువ యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే దాంతో మనం మోస్ట్లీ ఫ్రెండ్లీగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. మరి ఆ ఫ్రెండ్షిప్ చేసేటటువంటి కోణంలో నాకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్సెస్ మొత్తము మీకు అందించేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 కోసము చదివేటటువంటి క్రమంలో మనము వన్ ఆఫ్ ద ఆథర్గా వర్క్ చేసినటువంటి ఈ పుస్తకం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి ఆ సందర్భంలో వీటికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ అంటే ఆ సబ్జెక్టుని మనము డిఫరెంట్ డైమెన్షన్స్లలో చూసేటటువంటి ఒక అద్భుత అవకాశం నాకు దొరికింది. కాబట్టి మరి ఈ ఎక్స్పీరియన్సెస్ని మీకు షేర్ చేసేటటువంటి క్రమంలో మీ ముందుకు రావడం అనేది జరిగింది. మరి ఆ పర్స్పెక్టివ్లోనే మనం గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి బుక్ను కూడా ఇక్కడ మనం పబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం మాత్రమే పనికొస్తుందంటే సిలబస్కు ఉన్నటువంటి డెప్త్ లెవెల్స్ దృష్ట్యా మనకు బోత్ ద తెలుగు స్టేట్స్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి మెటీరియల్గా ఇది మనకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వెర్షన్ కూడా త్వరలోనే మేము ముందుకు రాబోతోంది. మరి దీంట్లో కనుక మనము జాగ్రత్తగా గమనించుకుంటే రైట్, ఓకే, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే గతంలో అయితేనేమో మొత్తము 3 సెక్షన్లు ఉండేవండి. సెక్షన్ 1 అండ్ దెన్ సెక్షన్ 2 వెరాజ్ సెక్షన్ 3. దీంట్లో ఫస్ట్ సెక్షన్ విషయానికి వచ్చేసరికల్లా ఇది కంప్లీట్లీ ఫిజికల్ సైన్సెస్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి ఇక్కడ కనిపించేది. సెక్షన్ 2 విషయానికి వచ్చేసరికల్లా ప్యూర్లీ బయోసైన్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు కనిపించేది. సెక్షన్ 3 విషయానికి వచ్చేసరికల్లా ఇది ప్యూర్లీ మెంట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్, అంటే పర్యావరణానికి సంబంధించి వేరేజ్ ఇక్కడ జీవశాస్త్ర సంబంధమైనటువంటి సిలబస్ మనకు కనిపించేది. ఇక్కడ భౌతిక శాస్త్రాలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు కనిపించేది. పూర్తిగా ఇది 150 మార్క్స్ అనేది కనిపించేది. ప్రతి సెక్షన్ ఈచ్ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్, అలా మనకు 150 మార్క్స్ అనేది ఈ ఎంటైర్ సిలబస్ అనేది ఉండేది. అయితే ఈసారి మనకు సెక్షన్ వైజ్ క్లాసిఫికేషన్ అనేది లేదు. కంప్లీట్గా 14 టాపిక్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 14 టాపిక్స్లలో తిరిగి ఈ 3 సెక్షన్లలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. గతంలో అయితేనేమో సెక్షన్ 1కి 50 మార్కులు, దీంట్లోంచి ఒక 5 క్వశ్చన్స్ రావడం జరిగేది, రైట్. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ వెయిటేజ్ చొప్పున ఉండేది. మరి ఆ సందర్భంలో 5 10 50 కాబట్టి అలా ప్రతి దాంట్లోంచి ఈ 50 మార్క్స్ అనేది మనకు కనిపించేది. మరి ఇప్పుడు మనకు 14 యూనిట్లు కూడా సెక్షన్ వైజ్ క్లాసిఫికేషన్ లేకుండా ఇచ్చారు. కాబట్టి మోస్ట్లీ దీంట్లోంచి మనం ఏం చేయాలి, అన్ని టాపిక్స్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ
రీసెంట్గా వచ్చేటటువంటి డెవలప్మెంట్స్ మీద అత్యధికమైనటువంటి శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం వచ్చేసింది. దట్ మీన్స్ కాంటెంపరీ ఇష్యూస్ మీద వీ నీడ్ టు ఫోకస్ మోర్. మరి అలాంటి సందర్భంలో ప్రతి కాన్సెప్ట్ని కూడా మనము కోర్ కంటెంట్ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ కోర్ కంటెంట్ కంటే ముందు మనము అవసరమైనటువంటి బేసిక్స్ని కూడా మీకు అందించేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. అంటే కోర్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనము స్పేస్ టెక్నాలజీని గమనిద్దాం. దీనితో పాటుగా డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా మనకు ఏపీ గ్రూప్ 1 మెయిన్స్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకు గ్రావిటేషన్ అనేటటువంటి ఒక టాపిక్, ఇది ప్యూర్లీ ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్గా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే మెకానిక్స్ అనేటటువంటి మరొక టాపిక్. మరి వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ని మనము స్టడీ చేస్తేనే వీటికి సంబంధించినటువంటి స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేటటువంటివి మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. మరి ఆ సందర్భంలో కోర్ కంటెంట్ని ఇచ్చే బాధ్యత మాదే, వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ని కూడా అవసరమైన మేరకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి బాధ్యత కూడా మాదే. ఇక కోర్ కంటెంట్ తర్వాత మనం ఏం చేయాలి అంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ని కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వెరీ రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 1లో తేట తెల్లమైనటువంటి అంశం. అంటే ఆన్సరింగ్ చేసేటటువంటి క్రమంలో ఈ మూడింటిని కూడా మనము మైండ్లో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అడ్వాన్స్డ్ లెవెల్స్లో ఏమేమి వస్తున్నాయి మనకు అంటే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మనం చూడాల్సి వస్తుంది. ప్యూర్లీ వెరీ రీసెంట్ గ్రూప్ 1 మెయిన్స్ తెలంగాణకు సంబంధించి అప్లికేషన్ ఓరియంటేషన్లోనే మనకు క్వశ్చన్ పేపర్ రావడం అనేది జరిగింది. ఇక్కడ అప్లికేషన్స్ విషయంలో గనక గమనిస్తే దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ గురించి మనం చూడాల్సి వస్తుంది, ప్రయోజనాలను గురించి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా డిసడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. రైట్, ఇంకొన్ని ఆస్పెక్ట్స్లలో మనకు వీటికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంటో మనం చూడాల్సి వస్తుంది. అండ్ దెన్ ఏవైనా డిసడ్వాంటేజెస్ కనుక ఉన్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ప్రికాషనరీ మెజర్మెంట్స్ మీద కూడా మనము పూర్తిగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. దీనితో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉందో కూడా మనం చూడాల్సి వస్తుంది. అలా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీని ఎన్ని పార్ట్స్గా చేసుకోవచ్చు? బేసిక్స్ అనేవి కేవలం విషయాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. కోర్ కంటెంట్ అనేది ఆన్సరింగ్ కోసం మనకు యూజ్ అయ్యేటటువంటి టాపిక్. అడ్వాన్స్డ్ టాపిక్స్ నుంచే మోస్ట్ ప్రాబబ్లీ మనకు క్వశ్చన్స్ పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ అడ్వాన్స్డ్ కానివ్వండి, కోర్ కంటెంట్ కానివ్వండి, మనకు 2 టైప్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అంటే స్టాటిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని, యాజ్ వెల్ యాజ్ మనకు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి ఆస్పెక్ట్స్లో మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఏంటి స్టాటిక్ అంటే ఇది ఒక రకంగా మనము జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్లో ఉండేటటువంటి అంశాలుగా మనం చూడవచ్చు. దీన్ని మరో రకంగా కోర్ కంటెంట్ లేకపోతే బేసిక్స్ అనేటటువంటి ఇష్యూస్గా మనం చూడవచ్చు. ఇక కరెంట్ ఇష్యూస్ విషయానికి వచ్చేసరికల్లా ప్రెజెంట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటటువంటిది అఫ్ కోర్స్ తెలంగాణకు ఉంది, మన దగ్గర లేదు. ఓకే, బయోటెక్నాలజీ అని చెప్పేసి ఒక మాట అనుకుందాం. మనకు బయో ఏషియా అనేటటువంటి ఒక సమ్మిట్ జరగబోతోంది 2025కి సంబంధించి. మరి ఇక్కడ బయో ఏషియా సదస్సులో రాబోయేటటువంటి సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా హ్యూమన్ నీడ్స్ని తీర్చేటట్లుగా, అదేవిధంగా హ్యూమన్ కమ్యూనిటీస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసేటటువంటి సొల్యూషన్స్ని ఇచ్చేటట్లుగా కొన్ని రిజల్యూషన్స్ తీసుకొని రావడం జరుగుతుంది ఈ విధమైనటువంటి సదస్సులలో, సమ్మిట్స్లలో. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ కాన్సెప్ట్స్ ఎక్కడుంటాయి అంటే మనం కోర్ కంటెంట్, బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలలో వీటిని మనం చూస్తాం. ఈ 2 ఏరియాస్ కూడా ఎలా ఉపయోగపడతాయో, వీటిని మనము ఎలా కామన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయో దానికి సంబంధించినటువంటి రిజల్యూషన్స్ ఇలాంటి సమ్మిట్స్లలో మనం తీసుకొస్తాం అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ అప్లికేషన్స్ అన్నీ ఏ సెక్టార్లుగా వస్తాయో మనం చూడాల్సినటువంటి పరిస్థితులలోకి వచ్చేసినాం. అది అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కావచ్చు, ఎనర్జీ సెక్టార్ కావచ్చు. మరి ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి. మనకు ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా చూస్తే సర్వీస్ సెక్టార్ కావచ్చు. ఇలా డిఫరెంట్ సెక్టార్స్లలో మన దగ్గర ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అప్లికేషన్స్ని మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవాల్సి వస్తుంది.
మరి చదవడం వల్ల ఒకటే యాంగిల్ ఏమైనా పడిపోతున్నామా సార్ అంటే కోర్స్ ఉంటుందండి. ఇక్కడ అప్లికేషన్స్ చదివేటప్పుడు వాటి నుంచి వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ని మనం చూడాలి. వాటి నుంచి వచ్చేటటువంటి డిసడ్వాంటేజెస్ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలా నేర్చుకునేటటువంటి తరుణంలో మనకి ఏంటి ప్రాఫిట్ అంటే, సపోజ్ ఒక టెక్నాలజీని చూద్దాం. ఇప్పుడు మిసైల్ టెక్నాలజీ ఉంది. మిసైల్ టెక్నాలజీ ఇది మనకు యూజ్ఫుల్లా కాదా అనేటటువంటి ఒక క్వశ్చన్ వేద్దాం. యూస్ఫుల్ ఆర్ నాట్. వాస్తవానికి యూస్ఫుల్ అన్నామనుకోండి మనకి ఏమీ తెలియదనే అర్థం వస్తుంది. మనకు రెండే స్ట్రాటజీస్ ఉంటాయి. ఫ్యాకల్టీ ఎప్పుడైనా సరే ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు చూడండి, మన నోటి నుంచి ఒక ఆన్సర్ వచ్చినప్పుడు ఏంటి అన్నారనుకోండి ఇమ్మీడియట్గా ఆన్సర్ మరొకటి చెప్తాం. అంటే ఇక్కడ యూస్ఫుల్ అన్నప్పుడు ఎస్ అన్నారనుకోండి ఏంటి అని ఒక క్వశ్చన్ వేస్తే ఆటోమేటిక్గా మనం నాట్ అనే దానికి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ డిస్క్రిప్టివ్ మోడ్కి వచ్చేసరికల్లా ఈ షిఫ్టింగ్ అనేది పాసిబుల్ కాని పరిస్థితి. ఎందుకు అంటే మనకి ఓవరాల్ అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకు చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మిసైల్ టెక్నాలజీలో మనకు బాలిస్టిక్ మిసైల్స్ అని ఉన్నాయి, వెరాజ్ క్రూయిజ్ మిసైల్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ ఒక రకంగా వీటి యొక్క సుప్రిమసీ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుప్రిమసీ అంటే ఏది అధికము అంటే వేటి యొక్క ప్రాధాన్యత అధికము, వేటి యొక్క ప్రాధాన్యత తక్కువ అనేటటువంటి కోణంలో దీన్ని చూద్దాం. బాలిస్టిక్ మిసైల్స్ మంచివా, క్రూయిజ్ మిసైల్స్ మంచివా? మనకున్నటువంటి అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి కొంతమంది బాలిస్టిక్ మిసైల్స్కి ఓటేస్తారు, కొంతమంది క్రూయిజ్ మిసైల్స్కి ఓటేస్తారు. కానీ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పాలి దీన్ని అంటే, బాలిస్టిక్ మిసైల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూడాలి, క్రూయిజ్ మిసైల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూడాలి. ఈ రెండిట్లో మేజర్ అడ్వాంటేజెస్ దేని నుంచి వస్తున్నాయో అదే మనకు మోస్ట్ యూస్ఫుల్ అని చెప్పేసి చెప్తాం. మరి అలాంటి సందర్భంలో మోస్ట్లీ వరల్డ్ వైడ్గా వాడుతున్నటువంటి మిసైల్స్ అన్నీ కూడా బాలిస్టిక్ మిసైల్సే. మరి ఆ సందర్భంలో క్రూయిజ్ మిసైల్స్ అవసరం ఏంటి అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. కానీ బాలిస్టిక్ మిసైల్స్ యొక్క యూసేజ్ అదేవిధంగా లాంచింగ్ పర్పస్ని కనుక గమనించినట్లయితే దీని యొక్క ట్రాజెక్టరీ ప్రయాణించేటటువంటి విధము క్రూయిజ్ మిసైల్స్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది, లేదా బాలిస్టిక్ మిసైల్స్ యొక్క ట్రాజెక్టరీతో పోలిస్తే క్రూయిజ్ మిసైల్స్ యొక్క ట్రాజెక్టరీ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మరి ఆ సందర్భంలో దేనివల్ల మనకు అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయో చూడాలి. ఆ అడిషనల్ బెనిఫిట్స్ దేని నుంచి ఉంటాయి అంటే క్రూయిజ్ మిసైల్ నుంచి ఉంటాయి. ఆ సందర్భంలో మనం ఏం చేస్తాం, ఇప్పుడు పొరపాటున క్రూయిజ్ మిసైల్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పేసి చెప్తాం. కానీ క్రూయిజ్ మిసైల్ మోస్ట్ ఎఫెక్టివే, కానీ సైంటిఫికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్ వద్ద మాత్రమే క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, అన్ని దేశాల దగ్గర లేవు. కేవలము అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా, ఫ్రాన్స్, అదేవిధంగా ఇండియా, వీళ్ళ వద్ద మాత్రమే క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. అన్ని ప్రపంచ దేశాల దగ్గర క్రూయిజ్ మిసైల్స్ లేవు. ఇవి స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. అంటే రాడార్లకు సహజ సిద్ధంగా చిక్కని సాంకేతికత క్రూయిజ్ మిసైళ్లలో ఉంటాయి. మరి ఇలా మనము మన యొక్క ఈ అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచుకుంటూ పోతే ఏది మంచిది ఏది చెడ్డది అన్నప్పుడు ఒక అనలిటికల్ వేలో వీటికి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అక్కడ మనం ఒక కంక్లూజన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక రకంగా రేపు మీరు జాబ్ చేసేటటువంటి సందర్భంలో గ్రూప్ 1 వచ్చిన తర్వాత ప్రతి ఆస్పెక్ట్ని సాక్ష్యాలతో సహా మీరు సేకరించి పెట్టుకుని ఒక కంక్లూజన్ ఇస్తారు చూసారా, అలా చేయాల్సి వస్తుంది. అలా బయోటెక్నాలజీ విషయానికి వచ్చేసరికల్లా మనకు అనేకమైనటువంటి ప్రాసెస్లు, టెక్నిక్స్ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి. క్లోనింగ్ మంచిదా కాదా? సో అలాంటప్పుడు క్లోనింగ్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ మనం చూడాలి, డిసడ్వాంటేజెస్ మనం చూడాలి. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటే క్లోనింగ్ ఈజ్ యూస్ఫుల్ అని చెప్తాం, డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటే క్లోనింగ్ చాలా హార్మ్ఫుల్ అని చెప్పేసి చెప్తాం. వాస్తవానికి ఇక్కడ క్లోనింగ్ ప్రాసెస్ అనేది మనకు ఎక్స్టింక్ట్ అయ్యేటటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, అంతరించిపోయేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్లీ అది అడ్వాంటేజెస్ని ఇస్తుంది కాబట్టి యూస్ఫుల్ అని చెప్పేసి అంటాం. కానీ హ్యూమన్ క్లోనింగ్ విషయానికి వచ్చేసరికల్లా ఇది కొంత ఎథికల్ ప్రాక్టీసెస్కి దూరంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం సపోర్ట్ చేయట్లేము. అలా మనం అనుకుంటున్నటువంటి ప్రతి పాయింట్కి ఒక కంక్లూజన్ మనం అక్కడ అందించేటటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రతి టాపిక్ నుంచి కూడా ఈ విధమైనటువంటి ఏరియాస్ ఎలా ఉంటున్నాయి, అది సెక్టార్ వారీగా ఎలా మీకు అప్లై అయ్యేటందుకు అవకాశం ఉంది, కామన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి సందర్భంలో ఏ ఏ సెక్టార్లలో ఏ ఏ టెక్నాలజీస్ మనకు యూజ్ అవుతున్నాయి,
వీటన్నిటి గురించి మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. మరి వాటన్నింటిని మనము ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు అందించేటటువంటి ప్రయత్నం నేను చేయబోతూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే మనకు ఇంత క్రితమే చూపించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ బుక్లలో గగన్యాన్కి సంబంధించినటువంటి టాపిక్స్ను కూడా అక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. గగన్యాన్కి సంబంధించి కావచ్చు, అంటే వెరీ రీసెంట్గా వచ్చినటువంటి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో గగన్యాన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ బుక్లో మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీనితో పాటుగా నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ని అందులో ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నాం. సో దీనితో పాటుగా రోబోటిక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా దాంట్లో అడ్రస్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మనకు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లలో అంటే ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలుగా మనం చెప్తాం. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విషయానికి వచ్చేసరికల్లా మనకు ఇండస్ట్రీ 4.0 అనేటటువంటి టెర్మినాలజీ తోటి ఒక క్వశ్చన్ని అడగడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సరింగ్కి సంబంధించినటువంటి సపోర్టివ్ పాయింట్స్ ఎవ్రీథింగ్ మనము మన యొక్క బుక్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. మరి అలాంటి సందర్భంలో చూడండి, ఇవన్నీ కూడా వెరీ రీసెంట్ ఇష్యూస్గానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా సెక్టార్ వైజ్ అప్లికేషన్స్ విషయంలో కూడా మనకు క్వశ్చన్స్ పడడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకుంటే జనరలైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం గమనించుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద క్వశ్చన్ రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించి ఇది ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ని చూపిస్తాయో మనకు క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. మరి అందరూ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే దీన్ని కేవలము ఎనర్జీ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లోనే నేర్చుకోవడం అనేది జరిగింది. ఎనర్జీ సెక్యూరిటీ అంటే శక్తి భద్రత కోణంలోనే పునరుత్పాదక ఇంధన వనరుల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ అడిగినటువంటి విధానం ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ అది ఎలా పనిచేస్తుందంటే క్లైమేట్ చేంజెస్కి ఎగైనెస్ట్గా ఎలా పనిచేస్తుంది అనేటటువంటి కోణంలో దీన్ని అడగడం అనేది జరిగింది. మరి అలాంటి సందర్భంలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ని లేదా ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేసేటట్లుగా లేదా ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని లేదా ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ని రిప్రజెంట్ చేసేటటువంటి సందర్భంలో ఏ విధంగా మనకు యూజ్ అవుతుందో దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఇక్కడ మనము అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ పంట మొక్కలకు సంబంధించి హార్టికల్చర్కి సంబంధించి ఉద్యానవన పంటలకు సంబంధించి ఉద్యానవన పంటలకు సంబంధించి ఇక్కడ ఒక వెరైటీ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఇది రైతులకు కావచ్చు, ఫార్మర్స్కి కావచ్చు, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్లో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి కోణంలో క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ నార్మల్గా అయితే హార్టికల్చర్కి సంబంధించి ఏవి ఔషధ మొక్కలు, ఏవి సుగంధ మొక్కలు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనము మన యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవడం అనేది జరిగింది. కానీ మన యొక్క అవేర్నెస్కి మించినటువంటి అంశంగా దీన్ని ఇవ్వడం జరిగింది, ప్రజెంట్ చేయడం జరిగింది క్వశ్చన్ పేపర్లో. మరి ఆ సందర్భంలో రైతులకు కావచ్చు, ఉమెన్కి కావచ్చు, ఈ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ని తీసుకొచ్చేటటువంటి సందర్భంలో హార్టికల్చర్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేటటువంటి కోణంలో ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. మరి ఇక్కడ రైతులు నార్మల్ కల్టివేషన్కి దాన్ని వదిలిపెట్టేసి హార్టికల్చర్ని కల్టివేట్ చేసేటటువంటి క్రమంలో ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అనేటటువంటి కోణాన్ని ఇక్కడ మనం టచ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ఈ హార్టికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి పర్టికులర్గా ఫైనాన్షియల్ స్టేటస్ని ఇంక్రీజ్ చేసేటందుకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నార్మల్గా చూడండి, అగ్రికల్చర్ సెక్టార్లో ఉమెన్ లేబర్ పార్టిసిపేషనే ఎక్కువగా ఉంటుంది. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం ఇక్కడ ఉమెన్కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కనిపిస్తుంది ఆటోమేటిక్గా. దీనితో పాటుగా దీన్ని కల్టివేట్ చేసేటటువంటి సందర్భంలోనే కాదు, దీన్ని ప్రాసెస్ చేసేటటువంటి సందర్భంలో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లలో కూడా ఎక్కువ పార్టిసిపేషన్ ఎవరికి ఉంటుందంటే సాధారణంగా ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే హార్టికల్చర్కి సంబంధించి చూస్తే ఈ ట్రైఫెడ్ అనేటటువంటివి ఇవన్నీ కూడా ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నటువంటి మార్కెటింగ్ ఏజెన్సీస్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ సందర్భంలో హార్టికల్చర్ ప్రోడక్ట్స్ అనేవి కూడా లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా గనక వాళ్ళు సేల్ చేసుకున్నట్లయితే అమ్మకాలు కొనసాగించినట్లయితే ఆటోమేటిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్ విత్ డ్యూ టు
హార్టికల్చర్ అక్కడ మనం ఇంక్రీజ్ చేసేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక రైతుల విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ హార్టికల్చర్ సెక్టార్లో రైతులు దీన్ని సాగు చేసేటటువంటి సందర్భంలో గవర్నమెంట్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రకరకాలైనటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు, అదేవిధంగా మనకు ఈ రాయల్టీస్ అనేటటువంటివి అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. పెద్ద మొత్తంలో వీళ్ళకి సబ్సిడీస్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వెన్ కంపేర్డ్ విత్ ఫుడ్ క్రాప్స్ కల్టివేషన్, ఆహార పంటల సాగుతో పోలిస్తే హార్టికల్చర్ కల్టివేషన్కి అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులలో రైతులకు నార్మల్ క్రాప్స్ కల్టివేషన్ కంటే మించినటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు, రాయల్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో వీరు ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అమౌంట్ తగ్గే అవకాశం ఉంది. వీరి యొక్క అగ్రికల్చరల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా మనము ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఓవరాల్గా ఆల్రౌండ్ కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంటర్లింక్డ్ టాపిక్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇంటర్లింక్డ్ టాపిక్స్. ఇంటర్లింక్డ్ టాపిక్స్ ఏంటి? ఇంటర్లింక్డ్ టాపిక్స్ అంటే సపోజ్ అగ్రికల్చర్ని మీరు ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయాలి అంటే ఏ విధమైనటువంటి ప్రికాషనరీ మెజర్మెంట్స్ మీరు సూచిస్తారో రాయండి అనే టైప్లో క్వశ్చన్ రావచ్చు. అంటే వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చేటందుకు మీరు సూచించేటటువంటి సూచనలు ఏంటి? మనకు గతంలో ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంలో ఆస్పిరెంట్కి మోర్ ఫ్రీడమ్ విల్ బి గివెన్ ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ దీస్ కైండ్ ఆఫ్ ఓపెన్ మైండెడ్ క్వశ్చన్స్. మరి అలాంటప్పుడు మనం సూచించే సూచనలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వేటిని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఐఓటీని వాడుకోవచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని వాడుకోవచ్చు, అదేవిధంగా చూస్తే డ్రోన్ టెక్నాలజీని వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ రోబోటిక్స్ని మనం వాడుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు, అదేవిధంగా శాటిలైట్ టెక్నాలజీని వాడుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. చూడండి, అంటే ఇక్కడ ఏం జరగాలి మనకు, రైట్, మల్టీ సెక్టార్స్కి సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్ని మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక్కడ ఐఓటీ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇది ఎమర్జింగ్ టెక్నాలజీగా మనం చెప్తూ ఉన్నాం. రోబోటిక్స్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్గా మనం చెప్తూ ఉన్నాం. శాటిలైట్ టెక్నాలజీ మనం ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నటువంటి పరిస్థితులే. మరి వీటన్నిటిని మెన్షన్ చేసేటటువంటి క్రమంలో మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటటువంటి టాపిక్ సిలబస్లో ఉందా లేదా అంటే ఒరిజినల్గా దాని యొక్క ఇంపాక్ట్స్ అక్కడ కనిపిస్తలేవు, ట్రేసెస్ కనిపిస్తలేవు. కానీ మనము టాపిక్ వారీగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ పదజాలాలని కూడా మనం మెన్షన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వాస్తవం చెప్పాలి అంటే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అభ్యర్థుల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసేటటువంటి ప్రయత్నము ఎక్కడా జరుగుతున్నట్లుగా నా దృష్టికి రాలేదు. మరి ఆ సందర్భంలో నేను తెలుసుకున్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మనము రోహిత్స్ ప్లాట్ఫామ్ అకాడమీ ద్వారా, రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం కోసము ఇప్పటికే క్లాసెస్ అన్నింటినీ ఈ స్ట్రాటజీలోనే మనము స్టడీ చేయబోతూ ఉన్నాం. ఆ సందర్భంలో మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉన్నటువంటి కోర్సుని పర్చేజ్ చేయడంతో పాటుగా రైట్ మీ యొక్క అవేర్నెస్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం ఈ ప్లాట్ఫామ్ ద్వారా. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అవేర్నెస్ని మీలో ఇంక్రీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. ఆల్రెడీ మీకు కొంత సబ్జెక్టు తెలుసు, దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో ప్రజెంట్ చేసేటట్లుగా మేము దాన్ని మరికొంత ఎన్హాన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక అవేర్నెస్ తర్వాత మనం చేయాల్సినటువంటివి ఏంటివి అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. సార్ అవేర్నెస్ అండర్స్టాండింగ్ లెవెల్ రెండు సేమ్ కదా అనేటటువంటి అంశాలు మీకు రావచ్చు. అవేర్నెస్ అంటే తెలుసుకొని ఉండడం, అండర్స్టాండింగ్ అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో కూడా వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ని మనము ఏమాత్రము బెదరకుండా అదరకుండా దాన్ని ప్రజెంట్ చేసేటటువంటి ఆ స్ట్రాటజీనే మనము ఈ అండర్స్టాండింగ్ లెవెల్కి అప్లై చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ రోబోటిక్స్కి సంబంధించి చూస్తే డిఫరెంట్ సెక్టార్స్లలో, అంటే ఇది మనకు ఇండస్ట్రియల్ సెక్టార్లో యూజ్ అవుతుంది, రైట్, అగ్రికల్చర్ సెక్టార్లో మనకు యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకు మైనింగ్ సెక్టార్లో కూడా దీనికి సంబంధించినటువంటి
బెనిఫిట్స్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ దెన్ ఇక్కడ మనకు ఇంకా ఈ రోబోటిక్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో మనం చూస్తూనే ఉన్నాం, రైట్. మరి ఇలాంటి పరిస్థితులలో ఎక్కడ ఎలా అడిగినా దీన్ని కూడా ఇంక్లూడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో మీ ముందు చెప్పండి అంటే రోబోటిక్స్ని మనం చెప్పాల్సి వస్తుంది. ఇండస్ట్రీస్లలో ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి కొత్త ధోరణులు ఏంటి అంటే మళ్ళీ రోబోటిక్స్కి సంబంధించినటువంటి ట్రేసెస్ని మనం అక్కడ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈ మధ్య కాలంలో ఏ విధమైనటువంటి టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతూ ఉన్నాయంటే మళ్ళీ మనము రోబోటిక్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని మనం అక్కడ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలోనేమో డ్రైవర్లెస్ కార్స్, డ్రైవర్లెస్ ట్రాక్టర్స్ గురించి మనం మాట్లాడుతాం. ఇక్కడ మైనింగ్ సెక్టార్ విషయానికి వచ్చేసరికల్లా ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి డీపర్ లేయర్స్లో ఉన్నటువంటి ఈ మైనింగ్ మెటీరియల్స్ లేకపోతే మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తవ్విన తర్వాత కన్వేయర్ బెల్ట్స్ లాంటి వాటి ద్వారా ఆ ఫ్యాక్టరీల యొక్క ఏది ఇన్పుట్ని అందించేటటువంటి ప్లేస్కి మనం వాటిని తీసుకొని పోతాం కదా, దాన్నే మనం రోబోటిక్స్ యొక్క అప్లికేషన్స్గా మనం చెప్తాం. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ దగ్గర కనుక మనం గమనించుకుంటే అక్కడ ప్రయాణికుల్ని ఐడెంటిఫై చేసేటటువంటి సందర్భంలో ఇప్పటికే మనకు ఫేస్ రికగ్నిషన్ లాంటి సాఫ్ట్వేర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. మరి వీటి సహాయంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క హాజరుని బయోమెట్రిక్ విధానాలలో తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని మనము రోబోటిక్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్గా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇవే ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్లో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా మన యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని మల్టిపుల్ లెవెల్స్లలోకి మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ వచ్చేసింది. మరి ఆ సందర్భంలో రైట్, సో ఇక్కడ అండర్స్టాండింగ్ లెవెల్స్ వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే డిఫరెంట్ డైమెన్షనల్స్లో వాటిని మనము అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఇంకా ఏ ఏ డైమెన్షన్లలో వాటిని యూజ్ చేసేటందుకు అవకాశం ఉందో మనం వాటిని గురించి కూడా చూసుకోవాల్సి వస్తుంది. వీటి తర్వాత మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి రైట్ పాలసీస్ ఏమున్నాయి, ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, వీటి గురించి కూడా మనం కొంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక ఎన్విరాన్మెంట్ విషయానికి వచ్చేసరికల్లా మనకు డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ అని, అండ్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అని, అండ్ దెన్ మనకు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటటువంటి పేరుతోటి క్లైమేట్ జస్టిస్ అనేటటువంటి కాన్సెప్ట్స్ మనకు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది సిలబస్లో. ప్రతి టాపిక్కి సబ్ టాపిక్ని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్, క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి, ప్రస్తుతం మనం ఎలాంటి ప్రాక్టీసెస్ చూస్తూ ఉన్నాం, ఇన్ ఆర్డర్ టు అచీవ్ క్లైమేట్ జస్టిస్ ఇన్ వెరీ పర్ఫెక్ట్ మోడ్ మనము ఇంకెలాంటి మెజర్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నిటిని కూడా మనము అనాలసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ సందర్భంలో వరల్డ్ వైడ్గా ఎలాంటి కన్వెన్షన్స్ మన ముందు ఉన్నాయి, మరి ఆ కన్వెన్షన్స్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని కూడా మనం కొంత ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కాప్ సమ్మిట్ లాంటివి మనకు తెలుసు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి అంటాం. దీంట్లో ఒక దేశం ఒక ప్రపోజల్ పెడుతుందండి, ఇంకొక దేశం దీన్ని కాదు అంటది. దీనికి అవసరంగా మద్దతు ఇచ్చేటటువంటి దేశాలన్నీ కొన్ని ఉంటాయి. ఈ సందర్భంలో రెండు గ్రూపులుగా ఈ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా కాప్ సమ్మిట్లో పెట్టినటువంటి ప్రపోజల్ని అపోజ్ చేసే కంట్రీస్, అదేవిధంగా సపోర్ట్ చేసేటటువంటి కంట్రీస్ అనేటటువంటి పేర్లతోటి విడిపోవడం జరుగుతుంది. అఫ్కోర్స్ కొన్ని న్యూట్రల్గా ఉంటాయి, కానీ ఫైనల్గా అన్నిటికీ ఈ క్లైమేట్ జస్టిస్ని దృష్టిలో పెట్టుకొని దాని నుంచి వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ కోసమే మనం ట్రై చేయాల్సి వస్తుంది. మరి ఈ సందర్భంలో ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే క్లైమేట్ చేంజెస్ అనేవి ఈ మధ్యకాలంలో అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి మనకి ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో
వీటన్నిటికీ హై ప్రయారిటీ అనేది రావడం జరిగింది కాబట్టి మరి ఇలాంటి కాంటెంపరీ ఇష్యూస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇలా వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారో తెలుసుకునేటటువంటి క్రమంలో మనము ఇప్పటికే ఉన్నటువంటి యూపీఎస్సికి సంబంధించినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని మనం ముందు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు. సార్ అవన్నీ చదవాలంటే మనం ఆల్రెడీ సందర్భానుసారంగా అక్కడ మనం మెన్షన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇకపోతే వేరియస్ స్టేట్స్కి సంబంధించినటువంటి పిఎస్సిలు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని కూడా మనం స్టడీ చేయాల్సి వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ముందున్నవి కోర్స్ ఈ 2 రాష్ట్రాలు సరిపోతాయండి. ఏపీ అండ్ టీజీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి వెరీ రీసెంట్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని మనము అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఇక దీంట్లో కాంటెంపరీ ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మనము ప్రధానంగా దృష్టి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం కరెంట్ అఫైర్స్ మీద అత్యధికంగా మనము డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు. మోస్ట్ ప్రాబబ్లీ కరెంట్ అఫైర్స్ అవసరమా అంటే కోర్స్ మన యొక్క ఎస్ఏలో ఉన్నటువంటి ఆన్సర్ ప్రజెంటేషన్ మోర్ లైవ్గా అక్యురేట్గా ఉండాల్సి వస్తే గనక మరి ఆ సందర్భంలో మనము కంపల్సరీ ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్ని కూడా మనము ఖచ్చితంగా అక్కడ ముందు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయంటే ఖచ్చితంగా మీకు 100% మీ ముందుకు వీటిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా. మరి ఇవన్నీ మనకు పనికొస్తాయంటే 100% ఈ ఎస్ఏ రాసేటటువంటి క్రమంలో కావచ్చు, లేదా డిస్క్రిప్టివ్ మోడ్లో ఎలా ఉంటుంది అంటే మనకు మన యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ని టెస్ట్ చేసేటటువంటి పాయింట్సే ఉంటాయండి. మెయిన్లీ దీనికోసం మాత్రమే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మరి దీనివల్ల ఏంటి లాభము అంటే మీరు ఏదైనా ఒక సదస్సుని ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా అటెండ్ అయినటువంటి సందర్భంలో, అపియర్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీని అడ్రస్ చేస్తూ మిమ్మల్ని ఒక స్పీచ్ ఇవ్వమన్నారు అనుకోండి. ఆ సందర్భంలో యూ నీడ్ టు కలెక్ట్ యువర్ ఓన్ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ని మనము గ్రూప్ 1 మెయిన్స్కి సెలెక్ట్ అయినటువంటి తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేటటువంటి సందర్భంలో ఏ స్ట్రాటజీస్ అయితే ఫాలో అవుతామో ఇక్కడ కూడా మనం అదే రకమైనటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆ సందర్భంలోనే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అవేర్నెస్ ఎంత ఉంది అనేటటువంటి కోణంలో ఈ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి చూస్తే మనము పూర్తి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చేటటువంటి మెటీరియల్ని కావచ్చు, కంటెంట్ని కావచ్చు మనం నమ్మడానికి ఎలాంటి ఆస్కారము లేదు. కాబట్టి మరి ఈ సందర్భంలో మనము ట్రస్టెడ్ రిసోర్సెస్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్ని మాత్రమే మనము ఆధారపడాల్సి వస్తుంది. ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ట్రస్టెడ్ రిసోర్సెస్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు అస్. దీని తర్వాత స్టాండర్డ్ బుక్స్ని మనం చూడాల్సి వస్తుంది. స్టాండర్డ్ బుక్స్ని మనము రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడికే మనము తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ని మనము ఆథర్గా వ్యవహరించాం కాబట్టి మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించినటువంటి స్టాండర్డ్ అనేది అకాడమీ బుక్స్ నుంచి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇక్కడి నుంచి ప్రెజెంట్ అయ్యేటటువంటి అపియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని మనం స్టాండర్డ్ బుక్స్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత నేషనల్ ప్రయారిటీ ఉన్నటువంటి నేషనల్ పబ్లిషర్స్ ఇచ్చినటువంటి బుక్స్ మీద మనము ఆధారపడాల్సి వస్తుంది. అండ్ దెన్ వెబ్సైట్స్, కన్సర్న్ వెబ్సైట్స్ నుంచి కూడా మనము అవసరమైనటువంటి సమాచారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. వీటిలలో మనకు స్పేస్కి సంబంధించి చూస్తే ఇస్రోకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ మనకు ఉన్నాయి. అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించి చూస్తే డిఆర్డిఓకి సంబంధించినటువంటి వెబ్సైట్స్, వెరాజ్ ఎన్విరాన్మెంట్ అదర్ ఇష్యూస్కి సంబంధించి చూస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ అనేటటువంటివి మన ముందు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి నుంచి అవసరమైనటువంటి సమాచారాన్ని మన అవసరాలకు అనుగుణంగా మనము కలెక్ట్ చేసుకోవడము, అదేవిధంగా దాన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లలో మీ ముందు ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేటటువంటి క్రమంలో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాన్ని మరింత ఫ్రూట్ఫుల్గా ఉండేటట్లుగా ఎలాంటి
ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అవకాశాలు అనేవి ఇక్కడ మనం కల్పించబోతూ ఉన్నాం. పూర్తి స్థాయిలో 150 మార్కుల సిలబస్ను మనమే డీల్ చేస్తున్నటువంటి పరిస్థితులలో సబ్జెక్టులో ఉన్నటువంటి ఒక ఏరియాని మల్టిపుల్ ఏరియాస్కి కూడా అప్లై చేసుకునేలా మనం వాటిని యూజ్ చేసుకునేటటువంటి స్ట్రాటజీస్ని ఇక్కడ మనము ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో మాత్రమే నేను కేవలం ఈ రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా 150 మార్క్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ని మీ ముందుకు ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. అఫ్ కోర్స్ ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినా కూడా వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మీకు అవసరమైతే పీడిఎఫ్ల రూపంలో కూడా అందించేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి బుక్ ఒకటి మార్కెట్లో ఉంది కాబట్టి మీరు దాని యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో రీసెంట్గా వచ్చింది కాబట్టి మరి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మనము మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీనే కాదు మిగిలిన అన్ని పేపర్లలో కూడా మనము ఎప్పటికప్పుడు ఈ కరెంట్ ట్రెండ్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో మనకు దీన్ని పూర్తి స్థాయిలో ఒక లైవ్ క్లాసెస్గా కూడా మనము కండక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినటువంటి సందర్భాలలో ఆ సందర్భంలో మీ దగ్గర ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి మరికొన్ని అనుమానాలను కూడా నివృత్తి చేసుకుంటూ మీకు ఒక ఎంకరేజివ్ అట్మాస్ఫియర్లో అదేవిధంగా అవసరమైనటువంటి పరిస్థితులలో వాటికి సంబంధించినటువంటి పిక్చర్స్ని కూడా మీకు చూపిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్ టెక్నాలజీలో కావచ్చు, స్పేస్ టెక్నాలజీలో కావచ్చు, వీటిని కూడా మనము స్టడీ చేయాల్సి వస్తుంది. మరి ఆ సందర్భంలో అవసరమైనటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని 360 డిగ్రీస్ యాంగిల్స్ తోటి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నటువంటి ఈ కోర్సుని పర్చేజ్ చేయడమే కాదు, క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ మీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచుకోవడమే కాదు, ఆన్సర్ స్ట్రాటజీస్ని ఏ విధంగా మనము అడాప్ట్ చేసుకోవాలో మరి వాటన్నింటినీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ రేట్ పెరిగేటందుకు అవకాశం ఉంది. జాగ్రత్తగా గమనిస్తే ఒక వైద్యుడు మంచి హస్తవాసి కలిగి ఉన్నవాడు అని చెప్పేసి అంటాం. ఒక డాక్టర్ గుడ్డా బ్యాడా ఎలా తెలుస్తుంది మనకు? ఆ డాక్టర్ దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్స్ యొక్క సక్సెస్ రేటుని బట్టి డాక్టర్ గుడ్డా బ్యాడ్ అనేది మనం డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంతకీ నిజంగా గుడ్డా నిజంగా బ్యాడా అంటే అక్కడ పేషెంట్స్ అనేటటువంటి వారు డాక్టర్ యొక్క ప్రికాషన్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆయన ఇన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇచ్చినటువంటి మెడిసిన్ని టైం టు టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన ఏవైతే చేయాలంటాడో వాటిని చేయాలి, ఏవి చేయకూడదో వాటిని చేయకుండా ఉంటేనే పేషెంట్ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇమీడియట్గా డాక్టర్కి కూడా మంచి పేరు వచ్చేటందుకు అవకాశం ఉంది. మరి ఆ సందర్భంలో ఫ్యాకల్టీ కూడా మంచివాడా చెడ్డవాడా అంటే దాన్ని కోర్స్ కంటెంట్ని ప్రజెంట్ చేసేటటువంటి బాధ్యత మా మీద ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సినటువంటి బాధ్యత, అదేవిధంగా ఎగ్జామ్ వరకు పదిలంగా ఆ ఎక్స్పీరియన్సెస్ని కావచ్చు, ఆ నాలెడ్జ్ని కావచ్చు తీసుకువెళ్ళి ప్రజెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ టెక్నిక్స్ మనకు తెలవాలి, రైటింగ్ స్కిల్స్ మనకు తెలవాలి, ఆన్సరింగ్ స్ట్రాటజీస్ కూడా మనకు తెలియాలి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ముందుకు అన్ని రకాలైనటువంటి సజెషన్స్ని కావచ్చు, సూచనలు సలహాలను కావచ్చు టైం టు టైం మీకు అందించేటటువంటి అంశాలలో భాగంగా రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ని ఒక మాధ్యమంగా ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఎల్లవేళలా మీ ముందుకు మీకు అవసరమైనటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి కాంటెంట్ని ఏపీపీఎస్సీ వారు ఇచ్చినటువంటి సిలబస్ పరిధికి అనుగుణంగా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. రైట్, మీరు దీన్ని పర్చేజ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలలో ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా గ్రాడ్యువల్గా టైం టు టైం వాటిని క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనేటటువంటిది ఒక సామెత ఉంది మనకు. ఈ నిమిషంలో మన యొక్క అవేర్నెస్ ఎంత, మన దగ్గర ఉన్న కంటెంట్ ఎంత అనేటటువంటి దాన్ని జడ్జి చేయమాకండి. గ్రాడ్యువల్గా ఈ కోర్సులో 1 by 1 ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో, యూనిట్ బై యూనిట్ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు మీరు ఎనాలిసిస్ చేసుకుంటూ, అసెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ కోర్స్ అనేది 100% మీకు హెల్ప్ఫుల్గా అయ్యేటందుకు అవకాశం ఉంది. ఒక బెటర్ సర్వీస్లో మిమ్మల్ని నిలబెట్టేటటువంటి కోర్సుగా దీన్ని మేము డిజైన్ చేశాం. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే
దీన్ని ఫాలో అవుతూ మా యొక్క గైడెన్స్లో మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.